శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు సంకటహర చతుర్థి. విఘ్నేశ్వరుని ధ్యానం గనక చేసినట్లయితే గృహంలో విశిష్టవంతమైన ప్రభావంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందకరమైనటువంటి తత్వంలో జీవించటానికి ఆస్కారం ఉంటుంది. అధిక భాద్రపద మాసమైనప్పటికీ కూడా దీనిని ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకం. గణపతి ఆరాధనలో దాగిన అద్భుత లక్షణాల్ని అవగాహన చేసుకున్నట్లయితే పూర్ణచంద్రోదయ తత్వానికి, ఇక్కడ చంద్రగ్రహ తత్వానికి, మనసు యొక్క తత్వానికి దగ్గర సంబంధం ఉంది. ఈ సంకటహర చతుర్థి నాడు చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి గణపతిని ఉదయం సాయం సంధ్యా సమయంలో కూడా అర్చించి ఆ స్వామికి ప్రీతివంతమైన అటుకులు, బెల్లం, ఉండ్రాళ్ళు, మోదుకములు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి స్వామిని శరణు కోరుతూ మనం స్వీకరించటం వలన సంకటాల నుంచి బయల్పడేస్తాడు ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి. అందుచేత పసుపు ముద్దతో మొట్టమొదటిసారిగా గణపతిని ఆరాధన చేసిన ఆ పసుపు ముద్దను గనక ఇంటి ఇల్లాలు గనక జాగరూకత చేసి నిత్యం కనుక తమ చేతులకు రాసుకొని, ముఖానికి రాసుకొని అభ్యంగన స్నానం గనక ఆచరించినట్లయితే ఆ కుటుంబంలో జరిగేటువంటి ఏ విధమైన సంకటాలైనా సరే పటాపంచలైపోతాయి అనేటువంటి ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ మనం గృహ వాస్తు రీత్యా గ్రహించాల్సిన ముఖ్య విశేషం. అంతేకాదు, గణపతికి ప్రీతివంతమైనటువంటి ఆ యొక్క చక్కటి గరిక 21 గరికను గనక తీసుకొని అష్టోత్తర నామావళి చేస్తూ స్వామిని ఆరాధన చేసి క్షిప్రప్రసాద అని చెప్పేసి ఆయన్ని ఆరాధన చేయాలి. క్షిప్రప్రసాద గణపతి చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తాడు. కోరిన వెంటనే కోరికలు తీర్చేటువంటి ఆ గణేశుడు క్షిప్రప్రసాద గణపతి. అందుచేత దానికి సంబంధించిన మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేయటం చాలా విశేషం. గృహంలో ఉన్న ఇంటి ఇల్లాలు, యజమాని కూడా గం క్షిప్ర ప్రసాద నాయ నమః అని చెప్పేసి కనుక ధ్యానం చేసినట్లయితే అన్ని విధములైనటువంటి బాధలు కూడాను పటాపంచలైపోతాయి. దేవతల యొక్క బాధల్ని విముక్తి చేసేటట స్వామివారు. స్వర్గాన్ని పోగొట్టుకున్న దేవతలు స్వామిని శరణుజొచ్చినప్పుడు మరలా స్వర్గాన్ని ప్రసాదించాడు. ఆ స్వర్గం అంటే సుఖం. ఇక్కడ జీవితంలో దుఃఖాలతో బాధపడేటువంటి ప్రతివారు కూడా ఈ సంకటహర చతుర్థి తిథి నాడు స్వామిని గనక ఆరాధన చేస్తే అన్ని రకాల బాధలు కూడా పోయి చక్కటి యోగవంతమైన సౌఖ్యప్రదమైన జీవితాన్ని స్వామివారు అనుగ్రహం చేత మనం సాధించవచ్చు కదా అనేటువంటి విషయం. అందుచేత కష్టాలన్నీ తొలగిపోయి సుఖాలతో జీవితాన్ని సాధించటానికి ఇది సాక్షిభూతమవుతుంది. మీ ఇంట బయట తెల్ల జిల్లేడు పూలు గనక ఉన్నట్లయితే, చక్కగా పూసినవి ఉన్నట్లయితే ఆ పూలతో ఆ యొక్క గణపతిని ఆరాధన చేయండి. తెల్ల జిల్లేడు చెట్టుకి కూడా కొన్ని సంవత్సరాల తదుపరి గణేష ఆకృతి వస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. అటువంటిది ఆయనకు ప్రీతివంతమైనటువంటి ఆ యొక్క ఆకృతి తత్వాన్ని ప్రసాదించే చెట్టు పువ్వు గణపతికి సమర్పించిన లేక శివునికి సమర్పించిన విశిష్టవంతమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తాడు. శారీరక, మానసిక అనారోగ్యాల నుంచి మానవుడు రక్షింప చేసుకోవటానికి ఈ చతుర్థి సంకట నాశక గణపతి సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ప్రతి గృహంలో కూడా ప్రసాదిస్తాడు. తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహం మీ యొక్క బొటను వేలంత సైజుది మీ ఇంట్లో కనుక పూజా మందిరంలో ఈశాన్య మూల కనుక ఉంచి నిత్యం కనుక గరిక లేక ఎరుపు రంగు పుష్పాలతో కనుక అర్చన చేసినట్లయితే, గణపతి మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే బెల్లం ముక్క గాని, అరటి పండు గాని, మోదకములు గాని
నైవేద్యంగా సమర్పించినట్లయితే చక్కటి యోగవంతమైన ఫలితంతో ఆ గృహం యజమానితో కూడి 50 మంది కూడా ఆనందతత్వంలో జీవించటానికి, మీ గృహం ఆనంద నిలయంగా మారటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనేటువంటి విశేషాంశం ఇక్కడ ఈ గణపతి ఆరాధనలో దాగిన పరమ అద్భుతవంతమైనటువంటి విశేషాంశంగా గ్రహించాలి. అంతేకాకుండా మీ గృహంలో పెండ్లి కాని ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ గణపతి యొక్క విగ్రహానికి పైనుంచి కింద వరకు కూడాను ఎరుపు రంగు పూలతో చక్కగా దండను అమర్చి స్వామివారికి మోదకములు నైవేద్యంగా పెట్టి చతురావృత్తి తర్పణం అని చెప్పేసి ఉంటుంది. ఆ చతురావృత్తి తర్పణం గనక చేసినట్లయితే తప్పనిసరిగా వివాహంలో సంభవించేటువంటి విపత్కర పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి కళ్యాణ శోభతో మీ ఇంట్లో అందరూ కూడా ఆనందతత్వాన్ని అనుభవించటానికి ఆస్కారం ఉంటుంది. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకు కూడా ఇది చాలా చక్కటి యోగవంతమైన తత్వాన్ని ప్రసాదింపచేస్తాడు ఆ గణేశుడు. విద్య చదివినప్పటికీ ఉద్యోగం రాక నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి వారు గణపతి వద్ద చతురావృత్తి తర్పణం చేసి నాకు త్వరగా ఉద్యోగ ప్రాప్తి అనుగ్రహింపచేయే స్వామి అని మనస్ఫూర్తిగా గనక కోరుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తిని కలిగింపచేస్తాడు ఆ స్వామి గణపతి.